జై శ్రీరామ్. భగవద్భక్తులు భగవంతుని దర్శించడానికి వెళ్తున్నప్పుడు గాని, వెళ్లి వస్తున్నప్పుడు గాని ప్రమాదాలకు గురవుతున్నారు. దానికి కారణం జవాబు యాత్రలోనే కాదు, మన జీవితంలో కూడా ఎలాంటి ప్రమాదాలు, కష్టాలు సంభవించినా అది మన పూర్వజన్మ కర్మ వల్లనే. మనకి ఏది సంభవించినా ప్రమాదాలైనా, కష్టాలైనా అది మన పూర్వజన్మ కర్మ ఫలితంగానే జరుగుతాయి. ఈ విషయాన్ని వివరించే ఒక కథ. ఒక దైవభక్తుడు పూరి జగన్నాథ్ యాత్రకు బయలుదేరాడు. దారిలో ఒక రాత్రి ఓ ఇంటి అరుగు పైన విశ్రమించాడు. ఆ ఇంటి యజమానురాలు బయటకు వచ్చి అతన్ని కామ వాంఛతో ప్రలోభపెట్టింది. అప్పుడు ఆ భక్తుడు పరమ పురుషునితో అధర్మ కార్యాలు చేయడం పాపం అని తిరస్కరించాడు. అప్పుడు ఆమె ఇంటిలోకి వెళ్లి నిద్రిస్తున్న భర్త తల నరికి బయటకు వచ్చి మళ్ళా అతనికి తన కోరికను తెలిపింది. అప్పుడు కూడా అతను నిరాకరించారు. దాంతో ఆమె కోపగించి నా భర్తను చంపి నన్ను బలాత్కరించబోతున్నాడు అని గట్టిగా అరిచింది. అందరూ వచ్చి చూసి ఆ భక్తుని చేతులు ఖండించారు. అయినా అతడు యాత్ర కొనసాగించి పూరీ క్షేత్రం చేరుకున్నాడు. శ్రీకృష్ణుడు అక్కడి పూజారులకు కల్లో కనిపించి నా భక్తుడు వస్తున్నాడు, అతన్ని ఘనంగా సత్కరించాలని ఆదేశించాడు. పూజారులు అతనికి ఘన స్వాగతం పలికారు. తర్వాత ఆ భక్తుడు ఆలయంలో దేవుణ్ణి దర్శించగానే అతనికి మళ్ళీ చేతులు యథాతథంగా వచ్చాయి. ఈ విపత్కర పరిస్థితుల కారణం ఏంటని ఆ భక్తుడు భగవంతుని ప్రశ్నిస్తే దానికి సమాధానంగా భగవంతుడు నిన్ను కష్టపెట్టిన స్త్రీ కిందటి జన్మలో ఓ ఆవు. నీవు ఆ ఆవును నీ రెండు చేతులతో కసాయివాడికి అప్పగించావు. వాడు ఆ ఆవు తల నరికేశాడు. ఆ కసాయే ఈ జన్మలో ఆమె భర్త. అందుకే ఆమె వాడి తల నరికింది. నీవు కసాయివానికి పట్టి ఇచ్చినందుకు నీ చేతులు ఖండించబడ్డాయి. ఇంత కష్టంలోనూ నాపై నీకు గల విశ్వాసం సడలినందుకు నీ చేతులు నీకు ప్రసాదించాను అని వివరించారు. కాబట్టి మన ప్రారబ్ధ కర్మ, మన ప్రారబ్ధ కర్మ వల్ల మాత్రమే కష్టాలు కలుగుతాయి. కానీ భక్తి వల్ల కష్టాల తీవ్రత అనేది తగ్గిపోతుంది. మనకి ఎంత భక్తి ఉంటే అంత కష్టాల తీవ్రత అనేది తగ్గుతుంది. ఏం జరిగినా సరే భగవంతుని పట్ల భక్తిని మనం విడవకుండా ఉండడం చేయవలసింది ఒక్కటే. జై జగన్నాథ, జై జై జగన్నాథ.